హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు సినీ రంగం నుంచి ఇటు పొలిటికల్ రంగంలోకి వచ్చినప్పటి నుంచి ఫుల్ బిజీగా అయితే ఉన్నారు. అయితే ఆయనకి సంబంధించి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే అంజనాదేవి గారు మాట్లాడడం జరిగింది. అంజనాదేవి గారు ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఇక ఆ ఇంటర్వ్యూలో అయితే పవన్ కళ్యాణ్ ఇష్టంగా ఏది తింటారు అని అడగ్గా ఆవిడైతే ఆయన పులావ్ ఇష్టంగా తింటాడు అని చెప్పింది. మరి పులావ్తోని ఏదైనా వెజ్ తీసుకుంటారా నాన్ వెజ్ తీసుకుంటారా అంటే నాన్ వెజే తీసుకుంటారు, ఆయనకి నాన్ వెజ్లో అన్నీ ఇష్టం అనే విధంగా కూడా చెప్పింది. ఇదే కాకుండా అంజనాదేవి గారే కాకుండా చాలామంది కూడా ఆయనకి సంబంధించి చెప్పినప్పుడు ఆయన నాన్ వెజ్ ప్రియుడే అని చెప్తూ ఉంటారు. అయితే అంజనాదేవి గారు అయితే నేను చేసిన కోడి పులావ్ అంటే ఆయనకి చాలా ఇష్టం అని కూడా చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఆయనకి రొయ్యలన్నా చేపలన్నా సీ ఫుడ్ అయినా సరే ఇటు నార్మల్గా చికెన్ అయినా మటన్ అయినా ఆయనకి చాలా ఇష్టమంట. ఎప్పుడు కూడా చాలా ఇష్టంగా తింటారు అని చెప్పేసి అయితే అంజనాదేవి గారు అయితే చెప్పడం జరిగింది. అసలు ఫ్యాన్స్ కూడా చాలామంది ఏంటంటే అరే అసలు పవన్ కళ్యాణ్కి ఏది ఇష్టం, ఆయన ఎప్పుడూ కూడా ఆయనకు ఇష్టమైన ఫుడ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్న టైంలో అంజనాదేవి గారు ఆయనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమని, ఆయన నాన్ వెజ్ ప్రియుడు అని చెప్పగా ఇప్పుడు అందరూ కూడా ఆవిడ చెప్పిన లిస్ట్కి అయితే ఫ్యాన్స్ అయిపోయారు అనుకోవచ్చు. అందులో మెయిన్ ఏంటంటే కోడి పులావ్. ఇక కోడి పులావ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోవచ్చు. రొయ్యలు కానివ్వండి, అదేవిధంగా వైజాగ్లో అక్కడ మనకి ఎక్కువగా అటు సీషోర్ దగ్గర దొరికే చేపలు ఏవైతే ఉంటాయో ఆ చేపలన్నా కూడా చాలా అంటే చాలా ఇష్టం అంట. ఏదైనా కూడా చాలా ఇష్టంగా తింటారట. సెట్స్లలో కూడా ఆయనకి సంబంధించి క్యారేజ్ వచ్చినప్పుడు అందులో ఆయనకి నచ్చినవి కూడా ఉంటాయట. అదేవిధంగా వాళ్ళ తల్లిగారు చేయించింది అయితే ఇంకా ఎక్కువ ఇష్టంతో తింటారట. మరి మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఫేవరెట్ డిష్ అయితే తెలిసిపోయింది అనుకుంటున్నాను.